మాస్టర్స్, ఈరోజు మనము మణిపూర్వక చక్రం గురించి తెలుసుకుందాం. ఈ చక్రము అగ్నితత్వంకి సంబంధించింది తెలుసుకుందాం. ఈరోజు మనం మణిపూర్వక చక్రం గురించి తెలుసుకుందాం. పూర్వక చక్రం అంటే నాభి స్థానంలో ఉంటుంది. దీని యొక్క తత్వం అగ్నితత్వం. ఈ కలరు ఎల్లో కలర్లో ఉంటుంది. మణిపూర్వక చక్రం సరిగ్గా లేనప్పుడు జీర్ణాశయ సమస్యలు, అంటే ఏది తిన్నా అరగపోవడం, అటువంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి. కళ్ళు రెండు మూసుకొని చక్కగా ధ్యానం చేయటం వలన ఈ మణిపూర్వక చక్రంలో ఉన్న సమస్యలన్నీ కూడా చాలా సులువుగా తొలగిపోతాయి. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. పవిత్రమైన దేవాలయం. మన దేహమే పవిత్రమైన దేవాలయం. పూర్వక చక్రం యాక్టివేషన్ జరిగితే మన ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోయినట్లే. ఎప్పుడైతే ఈ చక్రం యాక్టివేషన్ జరుగుతుందో మన జీర్ణాశయం సరిగ్గా పనిచేస్తుంది. మనం తినే ఆహారం అంతా చాలా సులువుగా అరిగిపోతూ ఉంటుంది. మన ముఖంలో వర్చస్సు పెరుగుతూ ఉంటుంది. ఒక రకమైన కాంతిదారులుగా తయారవుతాం. దేహో దేవాలయ ప్రోక్తః, జీవో దేవో సనాతనః అని శంకరాచార్యులు అన్నారు. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని నేర్పించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక వందనములు. అలాగే ఈ విశ్వానికి కూడా కృతజ్ఞతలు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్.